కానీ సినిమా నుంచి పాలిటిక్స్లోకి వచ్చిన స్టార్స్ ఖచ్చితంగా పొలిటికల్గా వాళ్ళకి బెనిఫిట్ అయ్యారు, లేకపోతే అట్లాంటి రోల్స్ ప్లే చేసిన నేపథ్యం గతంలో కనిపించింది, ఎన్టీఆర్ నుంచి కనిపించింది, జయలలిత నుంచి కనిపించింది. మన సినిమాలు చేసినంత మాత్రాన అంటే సినిమాలు నాకు తెలుసు కదా, నేను 2 సైడ్స్ చూసినాను కదా, నలుగు వచ్చినాను కదా. సో నేనే నమ్ముతాను సినిమాలు చేసి ఇప్పుడు మీరు అనేది ఏంటి లీడర్ లాంటి సినిమా చేసి అలాంటి పని చేస్తే వెంటనే ముఖ్యమంత్రి అయిపోవచ్చు, అదే కదా, అలా అవ్వదు. అలా జరగదు. అక్కడ చప్పట్లు కొడతారు బాగా తీస్తే, లేదంటే అంతే తప్ప కూర్చోబెట్టి దాన్ని మెచ్చి ఎవరు ఓట్లు లేరు. నువ్వు ఒక నాయకుడిగా ఎమర్జీ అవ్వాలంటే మళ్ళీ నువ్వు క్షేత్రస్థాయిలో తిరగాలి, ప్రజాక్షేత్రంలో తిరగాలి, నలగాలి, తిట్టించుకోవాలి. కుదిరితే కుదరచ్చు, లేదంటే రాలిపోవచ్చు. నేనేమో రాలిపోవడానికి సిద్ధపడి కూర్చాను పాలిటిక్స్, అది నప్పించదు. నేను ఫస్ట్ నుంచి అదే చెప్తాను సార్, నేను అన్నిటికీ సిద్ధపడే వచ్చాను, దేనికైనా నా ప్రాణత్యాగాలకైనా సిద్ధపడి వస్తుంది రిపీటెడ్గా. అది నా ఇష్టం, అదంటే అది అంటే అంత చేస్తే కానీ అంటే నేను నా కమిట్మెంట్ అంత పిచ్చి ఉండదు నాకు. అంటే నేను చెప్పేది అంటే నేను ఒక సినిమా చేస్తున్నప్పుడు, ఒక తొలి ప్రేమ లాంటి సినిమా చేస్తున్నప్పుడు ఒక చిన్న లవ్ స్టోరీ, దానికి ఏదో యాక్షన్ సీక్వెన్స్ కూడా కాదు, యాక్సిడెంట్ అయ్యి కారులో ఇరుక్కుంటారు, వెళ్ళి కారులో కూర్చొని నేను దిగిపోతే ఇంకొకళ్ళు ఎవరు యాక్టర్స్ ఎక్కితే అంటే బాడీ డబుల్స్ ఎక్కితే ఆ వ్యాన్ లోయలో పడిపోయింది. లక్కీగా అదృష్టవశాత్తు వాళ్ళు బయటపడ్డారు, కానీ ఆ వ్యాన్లో నేను ఉండాల్సింది, ఆ కారులో నేను ఎక్కి కూడా దిగిపోయాను. అని నాకేమనిపించింది, చిన్న సినిమా కోసం మనం ప్రాణాలు ఎప్పుడు పోతాయి, అలాంటిది నువ్వు అంటే నువ్వు నమ్మాలి. అది నేను అనేది జనం కోసం నేను చేయను. ఇది ఏంటంటే ఇది రైట్ కాదు కదా అనుకున్నాను. దానికోసం నేను బతికేలా ఆ ప్రాసెస్లో నేను నిలబడతాను తప్ప అందుకని అంత కమిటెడ్గా మాట్లాడతాను.